మరి ఎవరు 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 సిగరెట్ తాగి చేసుకుంటావు. సిగరెట్ కూడా తాగినా మనం నీ చేయలేదు నీ చేయలేదు నీ చేయలేదు నాకే తెలియదమ్మా ఇది ఎట్లా వచ్చింది. ఎట్లా వచ్చిందా అమ్మాయి ఓడదాగినా మళ్ళీ వడదాగినాడు. ఇది ఎవరు చేస్తే ఏముంది నేనేమ్మా. మరి ఎవరిదాగి నేను తాగలేనమ్మా. అంటే వేరే వచ్చి నీ చేలో పెట్టి పక్కకు కూర్చున్నా అట్లనే సేమ్. అదే అదే అమ్మా నీకు దండం పెడతావు అని సిగరెట్ అమ్మ నువ్వు కొట్టగా పిచ్చి కొట్టు 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 సిగరెట్ సో గైస్ వన్ సైడ్కు పోతుండ్రు చెప్పకుండా సుధం ఏడుకో పోతురు. అంటే బండి మీద ముగ్గురు వెళ్ళిపోయారు. సుధం ఒకసారి ఏడుకోతున్నారు. వాడు ముంగట పోతురు అనిపిస్తుందా? అరే మెల్లగా ఉండరు వాళ్ళు ఏడుకో పోతురు. మెల్ల మేము వెనకాల పోతున్నాం. ఏడుకోతురు సుధం ఏడుకోతున్నా వచ్చురా వాళ్ళకి తెలిసి పిస్తా అన్నారు. వాళ్ళు విశ్వాసుకోతారా అనిపిస్తుంది సుధం ఏడుకోతురా. పొరి పెట్ట వస్తున్నాడు చూస్తున్నా. మెల్ల పోను రా వెనకాల పో. రేపు ఇస్తుంది ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇక్కడ సైడ్ పోతుండు. నాకు తెలిసి అయితే పాండవ పోతున్నట్టు చూద్దాం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ స్మోక్ చేస్తాడు. అరే నాకు ఒక ఐడియా ఉందిరా పుట్టి, అది చేద్దామా? నడు నేను ఐడియా డైరెక్ట్ నేను చేసేస్తా. సో గైస్ అది ఎడుకోతురో తెలియదు నాకు కూడా. అడుకోయినాక నీకు మళ్ళీ ఆన్ చేస్తా. సో గైస్ పోతురు వాళ్ళు అక్కడైతే. నేను అనుకునే వాళ్ళకి పోతురు వాళ్ళు కూడా. పాన్ షాప్ పోతురు. సుగం ఇందాక పోతురు వాడు పోతురు ముంగట. మెల్లగోను ఆ పాప కొంచెం బట్టల షాప్ కాదురా, పక్కకు పాన్ షాప్ ఉంది. మెల్లగోని పోతురు గైస్. కనిపించిరా లోపలికి పోతుండు. బండి పెట్టేసి పెట్టేసే బండి. సో నాకు చెప్పకుండా వస్తారా బిడ్డ మీరు? వంశీ నా చెప్పకుండా వస్తావా? నీకు ఎట్లా ప్రశాంతలో అట్లా ప్రశాంతదు. సో గైస్ ఇక్కడ అయితే కూల్ డ్రింక్ తీసుకుంటుండు. చూద్దాం ఏం చేస్తారు. కొంచెం సేపు అయినా పోదాం లోపలికి. కొంచెం సేపు తాగదాం, ఏం చేస్తారు చూద్దాం వాళ్ళు. సో గైస్ ఉన్నారు లోపల పోతురు. ఎవరెవరు ఉన్నారా లోపల? శివగానికి ఫోన్ చేయి. శివానికి ఫోన్ చేసి మొత్తం చెప్పిస్తా. సైడ్ మే చలో. ఇంకా గలీజ్ పసంद చదువుతా అని అది పెట్టుకోవాలి. ఆడు యాది పెట్టుకొని ఏమైనా పెట్టుకోనానికి. హలో శివానికి హీరా. హలో శివ ఏం చేస్తున్నావు? వంశాడు ఉండా ఇంకా? వంశానికి నీ చేతిలో సిగరెట్ ఆయనకి ఇచ్చేసాను. కూల్ డ్రింక్ నువ్వు తీసుకొని బయటికి రా ఒకసారి. మరి ఆయన చేతిలో ఏముంది పెట్టకు రా. కలిసి సిగరెట్ ఒకటి పెట్టి వాటర్ బాటిల్ తీసుకొస్తున్నాను, బయటికి వచ్చేసే మెల్లగా. సరేనా? ఆయన చేతిలో పెట్టి చెప్పకానికి ఏంది. సరే ఇప్పుడు చూపిస్తా గైస్. మెల్ల ఆయన ఫోటో తీసుకొని వాళ్ళ అమ్మకి పంపిస్తే అప్పుడు చక్కవుతాడు. పెద్ద ప్లానింగే. ఇంకొకసారి చెప్పి నెక్స్ట్ టైం చెప్పివ్వాలి. నాకు చెప్పకుండా పోతాను ఇట్లనే అవుతుంది. రెడీ మెల్లగా పోయి అప్పుడు మెల్లగా డైరెక్ట్గా వీడియో పెట్టుకొని పోతా గైస్ తెలియకుండా. సో గైస్ ఇక్కడ కూర్చొని మంచి కూల్ డ్రింక్ తాగుతుండో. షోవాడిస్తుంది సిగరెట్ ఆయనకి. తీసుకుందంటే అయిపోయింది రండి పని. తీసుకోండి
ఇప్పుడు పోదాం గైస్ మనం లోపలికి మెల్లగా కెమెరా దాపెట్టుకుని చెప్పకుండా వస్తారా రవి సిగరెట్ చేతిలో వినిపించింది ఇవ్వరా నేను మీ వెనకాల ఫాలో అయ్యి కూడా వచ్చిన మెల్ల ఏడుకొస్తురా అని అయిపోయింది ఆడ అక్కడానికి వచ్చినాను సరే నన్ను ఇంటికి పోదాం నడు మన సరే నేను వస్తా వస్తా మీరు వెళ్ళిపోరు నేను వస్తా సో గైస్ వంశత్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏంటంటే నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే క్లిప్ ఉంది అది అని చేతిలో సిగరెట్ పట్టుకుంది అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే ఆ క్లిప్ తీసుకొని వాళ్ళ మమ్మీకి చూపిస్తా వాళ్ళ మమ్మీ ఆయనకి ఎట్లా కొడుతుంది ఇప్పుడు చూడండి మీరు ఇంటికి పోయినాక చూడండి మెల్లగా ఇంట్లో కెమెరా పెట్టేస్తా అయిపోయింది ఇక అనుకోని పని అందుకే చెప్పి పోవాలంట చెప్పకుండా పోతే నాకు ఇట్లనే కోపం వస్తుంది నీకు చూడు నీకుంది ఓ అరే నేను ఇంటికాడికి కొట్టురా మెల్లగా వాళ్ళ అమ్మకు చూపిస్తూ ఇప్పుడైతే సో గైస్ వంశీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన అమ్మా వాళ్ళ మమ్మీకి అయితే చెప్తా సో గైస్ వంశీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన మెల్ల వాళ్ళ మమ్మీతో అనుకుందాం అంటే నీకు ఒకటి చూపించాలి ఏమేమి బేటా నీకు చూపిస్తా మీ వంశీ గురించే ఇగో సిగరెట్ తాగుతుందా సిగరెట్ తాగుతుందా వీడు? సిగరెట్ తాగుతున్నాడు అందుకే నీకు చెప్పాలని నీకు వచ్చి చెప్తున్నా సరే సరే ఏడు పెట్టవాడు ఏడుండేమో సరే నా ఇంటికి పోతున్నా సరే సో గైస్ వంశీతో వస్తుండు నేను మెల్లకి దాచుకునేడా రారా సరసకురారా చెడిపోయినావురా? నువ్వు అప్పుడు చెడిపోయినా మరి పిలుస్తే లేవు కదా బయట ఏం చేస్తావు ఇదేందో సార్ భయం భయం ఏంది మంచోళ్ళు మంచోళ్ళు ఏంది ఏంది ఇది అని అడుగుతున్నా కదా నువ్వు ఇక్కడ ఏంది సిగరెట్ సిగరెట్ తాగుతుంటారు సిగరెట్ తాగుతుంటారు కొంచెం అరే నువ్వు పిచ్చా నీకు ఇదేంటి మరి కనిపిస్తలేదా ఆ? నేను మరి ఎవరు చిన్న రోజావే చిన్నత ఎవర్రా ఎవరు అమ్మా నువ్వు గుట్టగామా నాకు ఎవరని అడుగుతున్నా ఎవరు దాకా సిగరెట్ తాగి నువ్వు ఈ చేత చేసుకుంటావు సిగరెట్ కూడా తాగిందమ్మా నువ్వు నీ చేయలేదు నీ చేయలేదా లేదా నీ చేయలే సిగరెట్ తాగలేదు సిగరెట్ మరి ఎవడాడు పిచ్చ ఎవడాడు అమ్మా నువ్వు కొట్టకుండా మాట్లాడమ్మా నువ్వు కొట్టకుండా చేతలు చేసుకుంటా కొట్టుకున్నాడు అరే చేత సిగరెట్ తాకుండా నాటకాలు సిగరెట్ ఎడగానమ్మా నువ్వు అలా చూడు చూపిస్తుంది చూపిస్తుంది ఇదేంటి కనిపిస్తలే అరే అమ్మా నువ్వు ఏందమ్మా నువ్వు కనిపిస్తలేదా అని అడిగినా కనిపిస్తలేదా అరే మళ్ళా అంటావు నాకే తెలియదమ్మా ఇది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చిందా మరి ఫోన్ పెట్టుకుంటారా అరే తాళలేదమ్మా మరి ఎక్కడిది ఇది నువ్వు కాదా అరే అమ్మ. నువ్వు కాదా పిక్చర్ చెప్పు నీకు తాగుతా సిగరెట్ ఓరా పిక్చర్ చెప్పు నేను చూసినా ఎట్లా చూసినావు నేను బయటకు వచ్చిన నేను బయటకు వచ్చి తీసుకొని వచ్చిన అక్కడ రాకుండా కూర్చున్నాను అరే అమ్మాయి ఓడి తాగినామా మళ్ళీ వడదాయిగాడు మళ్ళీ వడదాయిగాడు చేస్తే ఏముంది అది నేనేమ్మా మరి ఎవరిదాయి నేను తాగలేనమ్మా అంటే వేరేవాడు వచ్చి నీ చేలో పెట్టి పక్కకు కూర్చున్నా అట్లనే సేమ్ ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ అరే ఓరు చెప్తున్నా అరే అమ్మ ఓరు చెప్తున్నా అరే అమ్మ నీకు దండం పెడతావు అనే దండం ఏం పర్లేదు అరే తాగలే అంటే మరి ఇదేవాడు అది నేనే మరి చేతేనే ఎవరితో అది ఎవడు నేను తాగితే నాదైతుంది కదమ్మా నువ్వు మరి చేతిలో ఏందిరా వంశీ పిచ్చిదాన్ని చేస్తున్నావు నువ్వు తాగినావమ్మా నాకు కొడుతున్నావు చూసావా రామా
పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. నేను రాయినా చూసినాను చేతులు మాటలు కూడా మాటలు చూడు. ఇప్పుడు తాగుతా సిగరెట్ తాగుతారా? సిగరెట్ తాగుతా? సిగరెట్ అమ్మను కొట్టగా తాగుతా సిగరెట్? మళ్ళీ పెద్దగా నోరు దానికి ఇది జాగ్రత్త. నేను తాగుతా అరే అమ్మ నేను తాగుతుంటే నాటకం నేనున్నా చేయి పట్టుకోమంటూ వదలదుగా బ్యాట్లకో కొడుతుందని మాట అరే పిచ్చి నా పేరేమో ఎవరు నేను చూసినట్టే కొట్టకుండా మాట్లాడమా ఏడుపు మీదికే ఏడుపు తాతా సిగరెట్లు తాతావా? అరే చెంతో కొడితే ఇప్పుడు సిగరెట్లు తాగుతావని అడిగిన. గౌరవం పిచ్చి చెప్పుగా ఫోన్ చూసిన నువ్వు దించినావా? ఎవరు దించిన తాత సిగరెట్ సిగరెట్ తాగుతావు ఫోటో తాగుతావు అడిగాడి కోసం దెబ్బ కొడితే మంచిగా ఉంటుందమ్మా నేను కాలు ఇరిగింది. దేశాలు వేస్తున్నాడు బయట పోయి కూర్చుంటాడు అంటే అమ్మ సిగరెట్ అది ఎడిటింగ్ అమ్మా. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? అరే అమ్మ ఎడిటింగ్ లా ఇట్లున్నా నాటకాలు పడుతున్నాడు నాటకాలు. ఆడు గాలి పడికి ఇంటనే కూర్చోడు ఆవాజ్ చేయడు. సిగరెట్లు తాగి వస్తున్నాడు. ఓవర్ తాగిరమ్మా ఓకే సిగరెట్ అవరాదన్నా సిగరెట్లు తాగి వస్తుంది చెప్తుగా ఇక్కడ ఇక్కడ చూడు మంచిగా చూడు సిగరెట్ సిగరెట్ కాదమ్మా మళ్ళీ చెప్పి సిగరెట్ ఎందుకు తాగుతున్నావురా? అరే నేను కాదమ్మా వీడియో అల్లవారు అది కాదంట ముఖం ఎంత నేను కొట్టి చంపుతున్నావు. కొట్టు సిగరెట్ ఎందుకు తాగుతున్నావు? అరే నేను ఎప్పుడు తాగినమ్మా నువ్వు ఉంటే ఆడు మంచిగా ఉంటుండే. అర్థమైందా? నాటకాలు పడుతుంది రాని అయ్యరాని. నేను ఎప్పుడు తాగినాను ఎప్పుడు చెప్తున్నావు? మళ్ళీ ఎప్పుడు మళ్ళీ తప్పైంది కూడా అంటలేదు. ఇట్లా తాగుతావా అన్న? తాగలేదన్నా. అదో ఫోన్ చేసి నీ తోక పోయి తాగుపో. అది తాగలేదమ్మా చెయ్యి. ఇడురా నేను తాగలేదమ్మా. ఇడురా కొడుతున్నావు ఏం కొట్టిడు? నేను చెప్పిన తెలియలే తాగేటప్పుడు తెలియలే తాగేటప్పుడు తెలియలే ఇట్లా బట్టి పోజులు ఇచ్చుకుంటా కూర్చుంటావు. చూడండి గాయస్ అనుకున్నట్టయింది నువ్వు అనుకున్నట్టయిందిరా. నువ్వు దొరుకురా రే. నాకు ఫుల్ కోపం వస్తుంది రే నీ మీద. చూడండి గాయస్ దీన్ని ఎట్లా చేయాలి మీకు. అరే నువ్వు నా పిల్లం వారా? నువ్వు ఇట్లా ఇరికిచ్చి దెబ్బలు తినిపోయానికే. అయితే ఇంకా ఇద్దరు ఇంకొచ్చి రాలి పిల్లలా మళ్ళా చెప్పు నీ పిల్లలు. అరే పిల్లాలని మాట కాదురా. మా అమ్మ సావదంగింది. చెప్పకుండా పోయినావు అనుకో ఇట్లా అవుతుంది. ఇన్నవా నీ ఏడ కొడితే ఆడ పస అనిపించేసాను. అరే శ్రీకాంత్ నువ్వు ఇటువంటి లాంటి పనులు ఆడకరా బై. చెవు మొత్తం ముఖం ఎర్రమైందిరా. అరే నువ్వు చూడు నిన్ను ఎట్లా గలీజ్ చేసేవాడు. తీసుకోరా తీసుకోపోయి అరే నాకు అరే గలీజ్ మాటలు వస్తున్నాయి శ్రీకాంత్. నీ ఇష్టం. హలో చెప్పు. హలో నేను ఇంట్లో నా నువ్వు ఆగరా. ఓ అమ్మా ఏమైందిరా? కరా ఎందుకు ఇప్పటిదాకా నన్ను ఎంత కొట్టినావు? ఎట్లా రా నువ్వు నాకు పిచ్చి లేపియావు అమ్మా. నాకు కోపం తెప్పియావు. ఇప్పటిదాకా ఎంత కొట్టినావు?
అవును కొట్టిన. ఎందుకు కొట్టినావు? ఎందుకు కొట్టినా? ఇప్పుడు కూడా కొడతా. అమ్మ నువ్వు మజాక్ చేయకు. ఎందుకు? మనకి ఫోన్ చేయి. ఎవరికి? నీ కోడ్ పంపించినాడు, ఫోన్ చేయి. ఆ శ్రీకాంత్ గాడే చూడు. ప్రాంక్ అంట అది. నీ అమ్మ చేతుల్లే వాడతావా? బయలే ముందు తెలుసుకోవాలి అన్ని. నాకు తెలియదుగా పెట్టమని. ప్రాంక్ అమ్మా, నువ్వు అంతగానం కొట్టినావు నా ముఖం. ఇగో కొట్టినారా? నాకు ఎంత కోపం. ఇంకొకసారి చేతులు తెలియంది చేయండి లేవట్నా అంటే మంచిగా ఉండదు అమ్మా. ఎప్పుడు చెప్తున్నా నీకు. చెప్పటానికి బుద్ధి చెప్పు ముందాడ. ఫస్ట్ ఎవడు చెప్పినాడు? అరే అవ్వమ్మా, నీ అమ్మ అందరు చెప్తాను నమ్ముతా అమ్మ. నమ్మవలసి వస్తుంది. జరుగు. అంటే నా మీద నమ్మకం లేదా? ఇంకోసారి నాకు నువ్వు అంది పెడతా అమ్మా. మళ్ళా నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి. ముంగటోడు ఎట్లా అంటాడు, ఈడు ఎట్లా అంటాడు, నా కొడుకు ఇట్లా అంటాడు. ఫస్ట్ ప్రూఫ్ తెలవాలి. ఇంకొక చెంపెర చేసుకో. అయిపోయినాడు ఈరోజు నా చేతిలో.